నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, భాస్కర్ హాస్పిటల్స్, షాపూర్, గండిమైసమ్మ. మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం బాగా. అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇవి పుట్టిన పిల్లల నుంచి ఏజ్డ్ పీపుల్ వరకు ఎవరికైనా రావచ్చు. ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ మేబీ సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి, లేదా బయట జంక్ ఫుడ్స్ బాగా తీసుకునే వాళ్ళకి, నీళ్లు సరిగా తాగపోయిన వాళ్ళకి, ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అయిపోయాయి. మెయిన్గా ఇదేంటంటే అమ్మాయిల్లో, లేడీస్లో మాత్రం వెరీ కామన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది. సో మనం ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది మెయిన్గా రావడానికి గల కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే మెయిన్గా ఏంటంటే శుభ్రత లేకపోవడం వల్ల ఎక్కువగా అమ్మాయిల్లోనే ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు బయట వాష్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు వాష్ చేసుకోకపోవడం వల్ల, లేదా బయట వాష్రూమ్స్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం దానివల్లే వస్తాయి. లేదా నీళ్లు చాలామంది తక్కువ తాగుతూ ఉంటారు. మినిమం 4 లీటర్ల 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కాఫీ అస్సలు తీసుకోకూడదండి. కాఫీ ఎంత తాగితే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంత వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా బాగా ఎండలో వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు చాలామంది. కూల్ డ్రింక్స్ వల్ల, లేదా ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అంటాం కదా, అంటే రైస్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. కొంతమంది కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల, లేదా టాయిలెట్ వెళ్ళిన తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే టాయిలెట్ ఆపుకుంటూ ఉంటారు. టాయిలెట్ ఆపుకోవడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం ట్రీట్మెంట్ అనేది సరైన సమయంలో చేయించకపోతే ఏమవుతుందంటే ఆ యూరిన్ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అది అలా యూరినరీ పైప్ నుంచి పైకి వెళ్ళిపోతుంది. దానివల్ల కిడ్నీలో వాటర్ రావడం, దాన్నే హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. ఆ వాటర్ కాస్త మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పయోనెఫ్రోసిస్, అంటే కిడ్నీలో చీమ్ పట్టడం, లేదా కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి కిడ్నీయే తీసేసేయడం అనేది జరుగుతుంది. సో మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మనం ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మ్యాక్సిమమ్ బ్యాక్టీరియా వల్ల, అంటే సూక్ష్మజీవుల వల్లే వస్తుంటుంది. అంటే మనం ఏ నీళ్లు పడితే అవి తాగడం, వెయిట్ చేసుకోకుండా నీళ్ళు తాగడం వల్ల కూడా ఇవి ఎక్కువ వస్తుంది. లేదా టైట్ అండర్వేర్స్, టైట్ ప్యాంట్స్ వేయడం వల్ల కూడా లోపల హీట్ పెరిగిపోయి కూడా మనకి ఇలా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనిలో మనకు కనబడే లక్షణాలు ఏంటి అంటే, ఇది అందరికీ కనబడే లక్షణం అదే అండి. ఎక్కువగా యూరిన్ ఎక్కువ రావడం కానీ, లేదా యూరిన్ వెళ్ళేటప్పుడు బాగా మంట రావడం, లేదా దురద, ఆ యూరినరీ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా చుట్టూ దురద, నొప్పి రావడం, లేదా కొన్ని సందర్భంలో మూత్రంలో రక్తం పడడం అనేది కూడా జరుగుతుంది. అంటే బాగా ఇన్ఫెక్షన్ పెరిగి కిడ్నీల వరకు వెళ్తే రక్తం పెరగడం, లేదా యూరిన్ వెళ్ళడంలో ఇబ్బంది, లేదా డ్రాప్స్ లాగా యూరిన్ అయిపోవడం కానీ, లేదా ఇంకా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే బ్యాక్ సైడ్ మనకి కిడ్నీల దగ్గర వాపు వచ్చి కిడ్నీల దగ్గర నొప్పి రావడం, ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ మనం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు అండి. మెయిన్గా ఏంటంటే క్యాన్బెర్రీస్ కానీ, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ఈ పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల, కొబ్బరి నీళ్ళు బాగా తాగడం వల్ల, వీటి వల్ల, లేదా వాటర్ అనేది మినిమం 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ఎరాడికేట్ చేయొచ్చు. ఇంకా చాలామంది లేడీస్ టాయిలెట్ వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా వాష్తో వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్గా మనం బయట వాష్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం అలవాట్లలో ఆల్కహాల్, స్మోకింగ్, ఈ స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తీసుకోవడం అనేది కంప్లీట్ తగ్గించాలి. ఇంకా చెప్పాలంటే సెక్షువల్ హిస్టరీ, అంటే ఆఫ్టర్ చాలామంది అన్సేఫ్ సెక్స్ చేస్తున్నప్పుడు బయట వాళ్ళతో కానీ ఇలా చేసేటప్పుడు, ఈ సెక్షువల్గా అయినప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బయట, అంటే ఆఫ్టర్ సెక్స్ మనం బాడీ అంతా అంటే స్నానంతో పాటు మొత్తం యూరినల్ ఏరియాస్ని, ఆ యూరినరీ పార్ట్ని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ పానీపూరీస్, ఐస్ క్రీమ్స్, బయట కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఆ ఫ్రై ఐటమ్స్, పిండి వంటకాలు, ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. వీటితో పాటు మనకి అప్పుడప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అంటే యూరినరీ కల్చర్ టెస్ట్, అంటే మనకి ఆ యూరిన్లో ఏ బ్యాక్టీరియా ఉన్నది అన్నది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి పస్ సెల్స్, చీము కణాలు ఎన్ని ఉన్నాయి అన్నది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకి
ఆ బ్యాక్టీరియా బట్టి మనం యాంటీబయాటిక్ ఇచ్చుకుంటే మనకు తొందరగా 100% అది తగ్గిపోతుంది. అంతేగాని మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి ప్రతిసారి యాంటీబయాటిక్స్ వాడడం కానీ తగ్గట్లేదు, యాంటీబయాటిక్స్ వాడడం తగ్గట్లేదు, అలా చూసుకోకుండా యూరిన్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మనకి యూరిన్ తీసుకెళ్ళి అసలు ఆ బ్యాక్టీరియా ఏముంటుంది కల్చర్ చేసి దానికి ఏ మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా పనిచేస్తాయి అన్నది మనకి టెస్ట్ చేసి తెలుస్తుంది. దాన్ని బట్టి నెఫ్ట్రాన్ అని, ఆఫ్లాక్సిన్ అని, చాలా ఫాస్ఫోమైసిన్స్ అని, సిట్రాల్కా సిరప్స్, ఇలా చాలా రకమైన ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇన్ని రకమైన ట్యాబ్లెట్స్ దేనికి పెట్టాల్సిన ట్యాబ్లెట్ దానికి పెట్టాలి. ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఏజ్డ్ పీపుల్స్లో వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం వల్ల సరిగ్గా వాటర్ తాగరు, లేదా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి, లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి లైక్ షుగర్ అని, హైపర్ టెన్షన్ అని చెప్పి, ఇలాంటివి థైరాయిడ్ అని, ఒబిసిటీ, బాగా లావుగా ఉంటారు. సో దానివల్ల కూడా మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.